హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్ ప్రేక్షకులకి నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నిశాంత్ సాధనాల, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, కిమ్ సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో. ఇవాళ మనం లైపోసక్షన్ గురించి మాట్లాడదాము. ఈ మధ్య ఇప్పుడు చాలా చూస్తున్నాం, చాలా ఫ్రీక్వెంట్గా క్వరీస్ వస్తున్నాయి. ఈవెన్ బిలో 18 ఇయర్స్ వాళ్ళ నుంచి కూడా. అండ్ మోస్ట్ కామన్ అయితే స్టిల్ బిఫోర్ మ్యారేజ్ కామన్గా అడుగుతూ ఉంటారు. పర్టికులర్ ఏరియాస్లో ఎంత చేసినా కానీ వెయిట్ తగ్గట్లేదు, పర్టికులర్ ఒక ఏరియా ఆఫ్ బాడీలో ఫ్యాట్ అక్యుములేట్ అయ్యి ఉంది, ఇట్లానే అడుగుతూ ఉంటారు. లైపోసక్షన్ అంటే ఏంటి? లైపోసక్షన్ అంటే, లైపో అంటే ఇంగ్లీష్లో ఫ్యాట్ అని, సక్షన్ అంటే తీసేయడం, లాగేయడం. సో అంటే ఇది ఎలా చేస్తారు అంటే బేసికలీ ఎక్కడైనా అన్వాంటెడ్ ఏరియాలో బాడీ ఫ్యాట్ ఉందంటే దానికి ఒక చిన్న హోల్ లాంటిది పెట్టి దానిలో ఒక సక్షన్ మిషన్ ద్వారా, ఇట్లాంటి ప్రాపర్ సర్జరీ ఆపరేషన్ సెటప్లోనే చేస్తామండి. అది చేసే సక్షన్ తీసేసి ఆ బాడీని షేపింగ్ చేస్తూ ఉంటాం. వీటిని యూజువల్లీ బాడీ కాంటూరింగ్ సర్జరీస్ లేదా బాడీ షేపింగ్ సర్జరీస్ అని అంటారు. వీటిలో కొన్ని టక్స్ అండ్ సక్షన్స్ ఉంటాయి. దీనిలో మోస్ట్ కామన్గా వాడేది లైపోసక్షన్. లైపోసక్షన్ ఎవరికి అవసరం? ఫస్ట్, ఇది వెయిట్ రిడక్షన్ సర్జరీ అంటే కాదు. వెయిట్ రిడక్షన్కి లైపోసక్షన్కి సంబంధం లేదు. ఇది మోర్ ఆఫ్ బాడీ షేపింగ్ సర్జరీ అంటాం. ఎందుకనంటే ఇప్పుడు మీరు చూస్తే ఫ్యాట్ అనేది ఇట్స్ ఇన్ ఆయిల్ ఈజ్ ఆల్మోస్ట్ లైటర్ దెన్ వాటర్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక 1 లీటర్ ఫ్యాట్ తీసేసినా కానీ ఒక 1 kg తగ్గుతారని కాదు. బట్ కానీ ఏంటంటే చాలా రెగ్యులర్గా జిమ్ చేస్తున్నారు, బాడీ కార్డియో ఫిట్నెస్ యాక్టివిటీస్ చేస్తున్నారు, అయినా పర్టికులర్ ఏరియాస్లో పోదు. దాన్ని వీ కాల్ ఇట్ స్టబ్బన్ ఫ్యాట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఎస్పెషల్లీ యంగ్ బాయ్స్లో, మేల్స్లో ఎంత చేసినా కానీ ప్యూబర్టీ అంటే ఇప్పుడు యుక్త వయసులో డెవలప్ అయిన తర్వాత ఇక్కడ చెస్ట్ దగ్గర కూడా ఫీమేల్స్లో మాదిరిగానే కొంత ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. అది ఎంత ఎక్సర్సైజ్ చేసినా పోదు. అది ఒక 1 ఏరియా. అండ్ ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే లవ్ హ్యాండిల్స్ అంటే, లేదా బనానా రోల్స్ అంటారు. అంటే సైడ్స్ దగ్గర, మన సైడ్స్ దగ్గర అంటే ప్యాంట్ వేసుకున్నాక దానికి పైన ఉండే దాంట్లో ఇక్కడ టైర్స్ లాగా ఫామ్ అయ్యే ఉంటుంది. అది ఫ్యాట్ అనేది పోదు. ఇది కూడా ఏంటంటే చాలా ఇబ్బంది ఏం పడుతుందంటే వాళ్ళు నచ్చిన డ్రెస్సెస్ వేసుకోలేరు, క్లాతింగ్ వేసుకోలేరు అనమాట. అంటే ఏంటంటే టైట్ ఫిట్టింగ్ షర్ట్స్ వేసుకోలేరు, అమ్మాయిలు అయితే బాడీ ఫిట్టింగ్ డ్రెస్సెస్ వేసుకోలేరు. అండ్ ఇప్పుడున్న కరెంట్ ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాన్ఫిడెంట్గా ఉండడం, మన ప్రొఫెషనల్ ప్రెసెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇట్స్ మోర్ అబౌట్ హౌ యూ లుక్ అండ్ హౌ యూ ఫీల్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే దిస్ ఇస్ అవే కాల్డ్ మన థియరీ ఆఫ్ ఫస్ట్ ఇంప్రెషన్స్ అని ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఇంప్రెషన్స్ అంటే, మీరు ఎవరైనా ఒక పర్సన్ని చూశారు అని అంటే ఫస్ట్ 50%లో 50% ఈజ్ విత్ యువర్ లుక్స్, 37% ఈజ్ వాట్ వీ టాక్, ఇంకొక నెక్స్ట్ ఒక 12-13% మనం ఎట్లాగ ప్రెజెంట్ అయి ఉన్నామని దీన్ని బట్టి ఉంటుంది. అంటే ఒకళ్ళ పర్సన్ని మనం ఏంటిదని చూసేదాన్ని వాళ్ళ ఫస్ట్ ఇంప్రెషన్స్ బట్టే ఉంటుంది. సో టు లుక్ అండ్ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్, దీస్ సర్జరీస్ విల్ హెల్ప్ పీపుల్ అని అనొచ్చు. లైపోసక్షన్ ఏ ఏజ్లో చేసుకోవచ్చు? లైపోసక్షన్ చేసుకోవడానికి ఏజ్ అంటూ ఏమీ లేదండి. యూజువల్లీ ఎనీ అడల్ట్స్, అంటే మోర్ దెన్ 18+ ఉన్న వాళ్ళకి ఎవరైనా దే వాంట్ టు కావాలంటే చేయొచ్చు. అండ్ ఏజ్కి కూడా హయ్యర్ ఎండ్స్ ఆఫ్ ఏజ్కి మనం చూసుకుంటే వాళ్ళు ఒక మెడికల్గా ఫిట్ అయితే ఏజ్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్. ఏజ్తో సంబంధం ఉంటుంది. మేల్స్ చేయించుకోవచ్చు, ఫీమేల్స్ చేయించుకోవచ్చు. అప్పుడప్పుడు వెరీ యంగ్ పీపుల్లో కూడా మనం కన్సిడర్ చేస్తాం. ఈవెన్ పేరెంట్స్ కూడా తీసుకొస్తూ ఉంటారు. లైక్ ఎట్లా అంటే 13 ఇయర్స్ 14 ఇయర్స్ బాయ్స్ని కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు, సడన్గా స్కూల్కి వెళ్ళేవారు, యాక్టివ్గా వెళ్ళే వాళ్ళు, ఇద్దరు ఎకడమికలీ స్ట్రాంగ్ ఉన్నా కానీ సడన్గా వెళ్ళట్లేదు అని అంటారు. ఏంటిదని ఏంటంటే దిట్ బికమ్స్ ఎ సైకలాజికల్ ట్రామా ఫర్ దెమ్. ఎందుకంటే చెస్ట్ కొంచెం పెరిగినట్టు అనిపిస్తున్నాయి, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. లేదంటే బోర్డింగ్ స్కూల్స్లో ఉన్నారు, వేరే ఫ్రెండ్స్ వాళ్ళందరూ వాళ్ళని ఆట పట్టిస్తున్నారు, ఇట్లని చెప్పేసి వెళ్ళారు. సో అట్లాంటి కేసెస్లో కూడా ఈవెన్ నేను యంగెస్ట్ పేషెంట్ చేసింది 13 ఇయర్స్ ఒక బాబుకి. ఎందుకనంటే ఈవెన్ పేరెంట్స్ కూడా కన్సెంట్ ఇస్తారు. సో అట్లాంటి వాటికి యంగ్ వాళ్ళలో కూడా చేస్తాం. బట్ యూజువల్లీ 18+ ఉండే వాళ్ళు, అడల్ట్స్ ఎవరైనా చేసుకుంటారు. మనకి ఇక్కడ కామన్గా మన ఇండియన్ సెట్టింగ్లో బిఫోర్ మ్యారేజెస్ యూజువల్గా వస్తూ ఉంటారు. అండ్ మోస్ట్లీ ఆఫ్టర్ మ్యారేజెస్ కూడా వస్తుంటారు. ఏ టైంలో అంటే లైక్ మామీ మేక్ ఓవర్స్ అంటాం. అంటే ప్రెగ్నెన్సీస్ తర్వాత బాడీలో చాలా చేంజెస్. ప్రెగ్నెన్సీ ఇట్సెల్ఫ్ ఈజే ఎవరికైనా ఆడవాళ్ళకి అందమైన వరం అది. బట్ కానీ అయిపోయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీలో కొన్ని చేంజెస్ బాడీలో ఫామ్ అవుతాయి. అవన్నీ ఎంత ట్రై చేసినా కానీ దే డోంట్ గెట్ బ్యాక్ ఇన్ టు షేప్. వాళ్ళకి అందుకని ఈ ప్రొసీజర్స్ వీ కాల్ ఇట్, అమ్మాయి లేడీస్లో అయితే మామీ మేక్ ఓవర్ అంటాం, మేల్స్లో అయితే డాడీ మేక్ ఓవర్ ప్రొసీజర్స్ అని అంటాం. ఎందుకు అంటామనంటే వాళ్ళు బిఫోర్ మ్యారేజ్కి ముందు ఎట్లాగా ఉన్నారు, వాళ్ళ బాడీ షేప్లోకి రావడానికి చేసే ప్రొసీజర్స్ని వీ కాల్ ఇట్. వీటన్నిటికీ కూడా అలాంగ్ విత్ అదర్ కైండ్స్ ఆఫ్ సర్జరీస్, టమ్మీ టక్స్ కానీ బ్రెస్ట్ సర్జరీస్తో పాటు కూడా వీ ఆఫర్ లైపోసెక్షన్. అండ్ ఇంకొక కైండ్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు, చాలా ఎక్కువ ఫస్ట్ వెయిట్ ఎక్కువ ఉండిపోయి ఉంటారు. మొత్తం అంతా లాస్ అయిన తర్వాత ఆఫ్టర్ బేరియాట్రిక్ సర్జరీ తర్వాత కూడా పర్టికులర్ ఏరియాస్లో ఫ్యాట్ పోవట్లేదు ఇట్లానంటే వీ డూ టక్స్ అట్లాంటివి ఉంటాయి సర్జరీస్, బాడీ లిఫ్ట్ చేస్తాం. వాటిల్లో కూడా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్రిలిమినరీ ప్రొసీజర్ బిఫోర్ ఎనీ టక్స్ వీ డూ లైపోసెక్షన్. అండ్ లైపోసెక్షన్ చేసిన తర్వాత ఫ్యాట్ని ఏం చేస్తారు?
సో యూజువల్లీ చాలాసార్లు నేను ఒకటి చెప్తాను, కామన్గా ఎప్పుడైనా ఒకే బుల్లెట్కి 2 దెబ్బలు, 1 షాట్ 2 బర్డ్స్ అంటారు కదా. సో అట్లాగనే లైపోసక్షన్లో కూడా ఇట్ హ్యాస్ గాన్ ఈ ఇయర్స్లో చూస్తే ట్రెండ్ హ్యాస్ చేంజ్డ్ ఎ లాట్. ఇంతకుముందు ప్రీవియస్లీ ఫ్యాట్ ఎవ్రీథింగ్ వాట్ వీ యూస్ టు గో ఇన్ టు డస్ట్బిన్ యూజ్ చేసేవాళ్ళం కాదు. నౌ దేర్ ఇస్ అనదర్ థింగ్, ఫ్యాట్ ఐ కాల్ ఇట్ పర్సనలీ లిక్విడ్ గోల్డ్ అని. ఎందుకంటే ఫ్యాట్ నౌ డేస్ ఇట్ కెన్ బి యూజ్ లైక్ ఫ్యాట్ గ్రాఫ్ట్ కింద వాడచ్చు. అంటే మనం ఫ్యాట్ ఏం చేస్తున్నాం, తీసినాం పడేస్తున్నాం. ఒక ప్లేస్లో తక్కువగా ఉంటుంది, ఒక ప్లేస్లో ఎక్కువ కావాలనుకుంటాం. అంటే సి బ్యూటీ అండ్ బాడీ షేప్ ఇట్స్ ఆల్ అబౌట్ ప్రపోర్షన్స్. ఒక ప్లేస్లో ఎంత ఉండాలి అనేదానికి, ఒక ప్లేస్లో ఎక్కువగా ఉన్న ప్రాబ్లమే ఉంటుంది, తక్కువగా ఉన్న ప్రాబ్లమే ఉంటుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఎవరైనా ఒక ఫీమేల్ పొట్ట దగ్గర ఫ్యాట్ లేదు అండ్ స్మాల్ బ్రెస్ట్స్ ఉన్నాయని అనుకుంటే, వాళ్ళకి పొట్ట షేప్లోకి రావాలి అండ్ బ్రెస్ట్ కూడా కొంచెం ఎన్హాన్స్మెంట్ కావాలంటే వీ టేక్ దట్ ఫ్యాట్ అండ్ సేమ్ ప్రాసెస్ చేసి వీల్ ఇంజెక్ట్ ఇట్ బ్యాక్ ఇన్ టు బ్రెస్ట్. అట్లాగా వీల్ ఇంక్రీజ్ ద సైజ్. అండ్ నాట్ జస్ట్ బ్రెస్ట్ కనే కాదు, మల్టిపుల్ ఏరియాస్లో కూడా వీ జస్ట్ ఇంజెక్ట్ ఫ్యాట్. లైక్ ఈవెన్ మేల్స్లో కూడా సమ్టైమ్స్ మజిల్ కిందకి ఇంజెక్ట్ చేస్తే కూడా కావాల్సిన బాడీ షేపింగ్ కానీ చేయడానికి ఇది చేయొచ్చు. అండ్ లైపోసెక్షన్ తోటి వీ డూ నౌ దేర్ సంథింగ్ కాల్డ్ హై డెఫినేషన్ లైపోసెక్షన్. హై డెఫినేషన్ లైపోసెక్షన్ అంటే లెడ్ అబౌట్ 6 ప్యాక్స్ చేయాలి అంటే ఆబ్వియస్లీ 6 ప్యాక్స్ ఎందుకు ఫామ్ అవుతుందంటే మనకి మజిల్స్ బాగా టైట్ అయ్యి సర్జరీ చేసిన మజిల్స్ టైట్ ఎట్లా ఫామ్ అవుతాయంటే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బాడీ బిల్డ్ అయిన తర్వాత దట్ మజిలే మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ కొన్ని టైమ్స్లో ఆ డెఫినేషన్ కనిపించాలి అని అంటే, సపోజ్ మనకి డెఫినేషన్ ఎప్పుడు కనిపిస్తుంది, పైన ఉన్న లేయర్ సన్నగా నీట్గా ఉంటేనే కింద ఉన్న డెఫినేషన్ ప్రాపర్గా కనిపిస్తుంది. సపోజ్ పైన ఉన్న లేయర్ అంటే సపోజ్ మీరు ఒక పల్చని ఎగ్జాంపుల్, మీరు ఒక బ్లాంకెట్ కప్పుకున్నారు అని అనుకుందాం. పల్చని బ్లాంకెట్ కప్పుకుంటే మన కింద మన బాడీ ఎట్లుంది, మన షేప్ కనిపిస్తుంది. అదే కాకుండా మనం ఒక థిక్ రగ్ కానీ ఒక క్విల్ట్ కానీ కప్పుకుంటే మనం కింద ఒక మనిషి పడుకున్నది కానీ ఎగ్జాక్ట్ షేప్ క్లియర్గా తెలియదు కదా. దిస్ గోస్ సేమ్ విత్ యువర్ ఓన్ బాడీ కూడా. మన కింద మజిల్స్ ఎంత బాగా బిల్డ్ చేసినా పైన ఉన్న మజిల్స్ మనకి మంచిగా కనిపించాలి అంటే పైన ఉన్న లేయర్, మన లేయర్ అంటే స్కిన్ అండ్ ఫ్యాట్, అది ప్రాపర్గా ఉండాలి. అదే ఒకవేళ లేనప్పుడు కూడా దిస్ విల్ బి హెల్ప్ విత్ లైపోసెక్షన్ అండ్ సమ్టైమ్స్ వాట్ వీ కాల్ ఇట్ హై డెఫినేషన్ లైపోసెక్షన్. ఇప్పుడు ఒక 10 years బ్యాక్ వరకు ఎక్కువ కామన్గా స్టాండర్డ్ లైపోసెక్షన్ చేసేవాళ్ళం అండి. ఇప్పుడు లైపోసెక్షన్తో పాటు కొంచెం దేర్ ఆర్ అదర్ థింగ్స్ కాల్డ్ వేజర్ లైపోసెక్షన్, లేజర్ లైపోసెక్షన్, పవర్ అసిస్టెడ్ లైపోసెక్షన్ వచ్చాయి. వీటి వల్ల ఏంటంటే కొంచెం సర్జరీ ఇట్ బికమ్స్ ఈజియర్, టైమ్ ఆఫ్ సర్జరీ తగ్గించవచ్చు. అండ్ అదర్ థింగ్ ఏంటంటే స్కిన్ టైటనింగ్. నేను అందరికీ కామన్గా ఇదే ఎగ్జాంపుల్ చెప్తానండి. సపోజ్ ఒక కొత్త బలూన్ తీసుకున్నారు, ఆ బలూన్ని మనము ఊదామనుకుందాం. సో ఏదైనా బలూన్ ఊదిన తర్వాత ఉబ్బుతుంది, తర్వాత మనం తీసేస్తే అది మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్. ఎట్లా చేసినా కానీ ఎలాస్టిక్ స్ట్రెచ్ అయింది, ఫస్ట్ కొన్నప్పుడు ఎట్లా ఉందో అట్లాగా ఉండదు. సేమ్ గోస్ విత్ యువర్ స్కిన్ ఆల్సో. మనకి ఫ్యాట్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మీరు చూడండి, ఫాస్ట్గా మన ఫ్యాట్ అక్యుములేట్ అయితే స్ట్రెచ్ మార్క్స్లా ఫామ్ అవుతాయి. స్ట్రెచ్ మార్క్స్ ఫీమేల్స్లో ప్రెగ్నెన్సీలోనే కాదు, మేల్స్లో కూడా ఎవరికైనా ఎప్పుడైనా ఫామ్ అవుతాయి. ఎప్పుడు స్ట్రెచ్ మార్క్స్ ఫామ్ అవుతాయి అంటే ర్యాపిడ్గా మనం గ్రో అవుతూ ఉంటే స్కిన్ కెపాసిటీని మించి స్ట్రెచ్ అయి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా స్కిన్ స్ట్రెచ్ అయిపోయింది, మనం ఫ్యాట్ తీసేసిన తర్వాత కొంత బ్యాక్ వస్తుంది కానీ ఫస్ట్ ఉన్న స్టేజ్కి రాదు. ఈ రీసెంట్ అడ్వాన్స్ లేజర్ లైపోసెక్షన్ ఆర్ వేజర్ లైపోసెక్షన్, అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ లైపోసెక్షన్తో సమ్ డిగ్రీ ఆఫ్ స్కిన్ టైటనింగ్ అనేది కూడా జరుగుతుంది. ఒక 20 to 30% స్కిన్ టైటనింగ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. అండ్ కొన్ని ఏరియాస్లో మనకి ఇప్పుడు సపోజ్ గైనకోమాస్టియా తీసుకుంటే స్టబ్బన్ ఫ్యాట్తో పాటు గ్లాండ్యులర్ టిష్యూ ఉంటుంది, అది సెక్షన్కి రాదు. అండ్ ఈ ఏరియాస్లో ఈ కొత్త రీసెంట్ టెక్నాలజీస్ ఇవి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అయితే. అండ్ అదర్ థింగ్ ఈజ్ ఇప్పుడు ఇంకోటి కంప్లీట్ వచ్చింది, అవేక్ లైపోసెక్షన్స్ వచ్చింది, ఆర్ లంచ్ టైం లైపోసెక్షన్స్ అంటారు. అంటే సేమ్ అంటే మీరు నడుచుకుంటూ వచ్చేసేయచ్చు, సర్జరీ అయిపోయిన తర్వాత రూమ్ కూడా నడుచుకుంటూ కూడా వెళ్ళచ్చు. అంటే ఇప్పుడు కంప్లీట్లీ అవేక్గా సర్జరీ చేసినప్పుడు మాట్లాడుతూ కూడా చేసుకునేంత వరకు ఇట్ హ్యాస్ ప్రోగ్రెస్ నౌ.